వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అన్నమాట. సో ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్, ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనేది మనకు 2023లో తీసుకురావడం జరిగింది. సో 2023లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తీసుకురావడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఇండియాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ ని కొన్నింటిని సెలెక్ట్ చేసుకొని వాటిని రీడెవలప్మెంట్ చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. మనకు రైల్వేస్ అనేది బ్రిటిష్ పీరియడ్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, రీడెవలప్ చేయాలి స్టేషన్స్ ని. మన ఇండియా ఓవరాల్ గా చూసుకుంటే ఒక 1300 రైల్వే స్టేషన్స్ సెలెక్ట్ చేసుకొని సో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, అందుకోసం రీసెంట్ గా ఈ స్కీమ్ లో పార్ట్గా 2025 మేలో రీసెంట్ గా మోడీ గారు వెస్ట్ బెంగాల్ లో ఒక 3 రైల్వే స్టేషన్స్ ని రీడెవలప్ చేసినటువంటి రైల్వే స్టేషన్స్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది. సో వచ్చేసి కళ్యాణి గోస్పురా, భాన్గర్, దెన్ నెక్స్ట్ వచ్చేసి జోచాల్ చండి పహార్ అన్నమాట. సో ఈ 3 రైల్వే స్టేషన్స్ ని మోడీ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. సో ఇది అన్నమాట. సో ఓవరాల్ గా ఇండియాలో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 1300 రైల్వే స్టేషన్స్, మోడర్న్ ఫెసిలిటీస్ అన్నమాట. సో ఈ రైల్వే స్టేషన్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది చేయడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో అసలు ఏం చేస్తారు అంటే ఈ స్కీమ్ లో ఒకటి వచ్చేసి లిఫ్ట్స్ కానీ, ఎస్కలేటర్స్ కానీ, సో ఫ్రీ వైఫై ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్స్ కానీ, సో వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో అలాగే ఏం చేస్తారంటే లోకల్ ఎకానమీ, లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎకానమీని ఇంక్రీజ్ చేయడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. మనకు ఒక స్కీమ్ ఉంది, 1 district 1 product అన్నమాట. సో 1 district 1 product, 1 station 1 product. ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని రైల్వే స్టేషన్స్ లో ప్లాట్ఫామ్ పైన పెట్టి సో వాళ్ళ లోకల్ పీపుల్ యొక్క ఎకానమీ ఇంక్రీజ్ చేయడానికి ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇట్స్ టు సపోర్ట్ లోకల్ ఆర్టిజన్స్ అండ్ స్మాల్ బిజినెస్ మ్యాన్. ఆర్టిషన్స్ మనకు సపోజ్ నిర్మల్ టాయ్స్ చూసుకున్నట్లయితే వాటిని ప్రమోట్ చేయాలంటే ఈ పర్టికులర్ రైల్వే స్టేషన్ ఆ పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ లో ఈ లోకల్ ప్రొడక్ట్స్ పెట్టి ఈ ఆర్టిషన్స్ యొక్క ఎకానమీ ఇంక్రీజ్ చేయడం, లోకల్ పీపుల్ ని ఎకానమీ ఇంక్రీజ్ చేయడం ఇది ఒకటి మెయిన్ ఇంటెన్షన్. కనెక్టెడ్ టు సిటీ సెంటర్స్, జనరల్ గా ఇవన్నీ కూడా ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో వీటిని సిటీ సెంటర్స్ కి కనెక్ట్ చేయడము, అర్బన్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయడము అనదర్ మేజర్ ఇనిషియేటివ్ అన్నమాట. సో ప్రమోటింగ్ ఇంటర్మోడల్ కనెక్టివిటీ అన్నమాట. ఇంటర్మోడల్ కనెక్టివిటీ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్వేస్ కానీ, సో పోర్ట్స్ కానీ వీటన్నిటిని కూడా కనెక్షన్ అనేది ఇంప్రూవ్ చేయడం ఈ స్కీమ్ లో మెయిన్ పార్ట్ అన్నమాట. సో ఇది ఓకే. నెక్స్ట్ అనదర్ మేజర్ ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇది అన్నమాట. సో కార్బన్ ఎమిషన్స్ గురించి మనకు ఇది మేజర్ న్యూస్ అన్నమాట. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ అన్నమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ అన్నమాట. సో ఈ 2 ఆర్గనైజేషన్ కలిగి మన కార్బన్ ఎమిషన్స్ మీద మన ఇండియా ఏ విధంగా ఫోకస్ చేస్తుంది ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పంచామృత్ టార్గెట్స్ అన్నమాట. సో పంచామృత్ టార్గెట్స్ వచ్చేసి మనము ఏ సమిట్ లో అంటే గ్లాస్గో సమిట్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 2021 లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ COP21 అన్నమాట. ఓకే, COP21 లో ఫామ్ చేసుకోవడం జరిగింది. ఒక 5 టార్గెట్స్ అన్నమాట. ఓకే, 5 టార్గెట్స్ ఎవరు అంటే సో UNFCCC, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నమాట. సో ఇది ఒక 5 టార్గెట్స్, వీటిని పంచామృత్ అన్నాము. ఓకే, పంచామృత్. ఈ పంచామృత్ టార్గెట్స్ ని పెట్టుకోవడం జరిగింది గ్లోబల్ వైజ్ గా అన్ని కంట్రీస్ కూడా. మన ఇండియా వచ్చేసి కొన్ని పర్టికులర్ టార్గెట్స్ ఏంటంటే ఇందులో ఒక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి టార్గెట్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ద ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ GDP బై 45% అన్నమాట. సో 45% వరకు బై 2030 వరకు అన్నమాట. సో ఓకే, ఇది ఒక టార్గెట్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ వచ్చేసి నెట్ జీరో ఎమిషన్ వచ్చేసి మనకు 2070 అన్నమాట. సో నెట్ జీరో ఎమిషన్ వచ్చేసి 2070 గా మనము డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎంతవరకు రీచ్ అవుతున్నాం ఏంటి అనేది ఈ 2 ఆర్గనైజేషన్స్ అనేవి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో ఏ విధంగా ఏంటి అనేది. నెక్స్ట్ ఫైండింగ్ వచ్చేసి ఒక ఎక్స్పెక్టేషన్ 2035 నాటికి నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి అప్పటికి ఇప్పుడు ప్రస్తుతానికి 30 వరకు అయితే 45% అనుకుంటే నెక్స్ట్ 55 నుంచి 64 వరకు ఇప్పుడు అంటే సో 2035 నాటికి ఇలా రీచ్ అవుతున్నాం అని చెప్పేసి ఒక అంచనాలకు రావడం జరిగింది. సో కంట్రిబ్యూషన్స్ ఇండియాలో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనకు SDGs గోల్స్ ఉన్నాయి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, మనము 2030 నాటికి రీచ్ అవ్వాలి. సో దీంట్లో వచ్చేసి మనకు క్లైమేట్ చేంజ్ అనేది
ఎస్డిజి 13 అన్నమాట. ఓకే, ఎస్డిజి 13 లో క్లైమేట్ చేంజ్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓకే, మనం ఈ గోల్ రీచ్ అవ్వడం కోసం ఏ విధంగా ఏమి పంచామృత టార్గెట్స్ తో పాటు మనము కొన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మేజర్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం. సో ఓకే, ఇది కూడా ఒక పార్ట్, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ఒక పార్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లో. సో రెన్యూవబుల్ ఎనర్జీని సోలార్ కానీ విండ్ ఎనర్జీని కానీ ప్రమోట్ చేయడము. సో ఓకే, నెక్స్ట్ పొల్యూటెంట్స్ ని తగ్గించడం, సో ఫాసిల్ ఫ్యూయల్స్ ని తగ్గించడం. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్ అన్నమాట, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది మేజర్ ఇనిషియేటివ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేయడం. సో ఇవన్నీ కూడా మేజర్ ఇనిషియేటివ్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏ విధంగా మనం కార్బన్ ఎమిషన్స్ ని తగ్గిస్తున్నాం అనేది ఈ రిపోర్ట్ లో కంప్లీట్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ అన్నమాట, నార్త్ ఈస్ట్ ఇండియా గురించి ఒకటి వచ్చేసి మనకు రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వర్చువల్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో అసలు ఏంటి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాకు, ఈ నార్త్ ఈస్ట్ అన్నమాట. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సో ఈ కంట్రీస్ కి ఇక్కడ మనకు ఒకప్పుడు ఏంటంటే లుక్ ఈస్ట్ పాలసీ ఉంటే 2000 బిఫోర్ ఏంటంటే లుక్ ఈస్ట్ పాలసీ ఉంటుండే. ఆ తర్వాత వచ్చేసి మనకు యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చింది. సో ఆ తర్వాత ఏంటంటే ఈ మన నార్త్ ఈస్ట్ ఏషియన్ కి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒక 7 స్టేట్స్ ఉన్నాయి కదా మనకు. ఈ 7 స్టేట్స్ నుంచి ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీకి కనెక్ట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ చేయాలంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి ఒకే ఫ్రంటియర్స్ లా కాకుండా ఒక ఫ్రంట్ రన్నర్ లాగా డెవలప్మెంట్ కి హెల్ప్ అవ్వాలని చెప్పేసి మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అందుకోసం ఈ స్టేట్స్ ని, ఈ 7 స్టేట్స్ ఏవైతున్నాయో ఈ 7 స్టేట్స్ ప్లస్ 1 సిక్కిం, వీటన్నిటిని కూడా ఏమన్నారంటే అష్టలక్ష్మి అన్నారు. ఓకే, అష్టలక్ష్మి అని అనడం జరిగింది. సో ఈ స్టేట్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నమాట. ఎస్పెషల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు రైల్వేస్, ఓకే, రోడ్వేస్, పోర్ట్స్, సో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి అన్నారు. మేజర్ గా ఇక్కడ తీసుకున్నటువంటి ఏంటంటే టూరిజం ని ప్రమోట్ చేయడం, సో బాంబో కల్టివేషన్, అగ్రికల్చర్ ని ఏఐ కి కనెక్ట్ చేయడం. ఓకే, అగ్రికల్చర్ ని ఏఐ కి కనెక్ట్ చేయడం, టూరిజాన్ని ప్రమోట్ చేయడం. సో మేజర్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకురావాలనేది ఇక్కడ డెవలప్మెంట్ కోసం చేయడం జరిగింది. సో ఇది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ 11 ఇయర్స్ లో 700 మినిస్ట్రియల్ విజిట్స్ అన్నమాట. సో నెగ్లెక్ట్ చేయకుండా మన వికసిత్ భారత్ కావాలంటే, సో మనకు డెవలప్డ్ ఇండియా అనేది 2047 నాటికి కావాలంటే మనము ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ట్రేడ్ ని కనెక్ట్ చేయాలనేది ఇక్కడ దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ట్రేడ్ కానీ కనెక్టివిటీ అనేది మనకు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తోని ఇంప్రూవ్ కావాలనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. డిజిటల్ ఇన్నోవేషన్ కానీ, హైటెక్ మ్యానుఫ్యాక్చర్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలనేది ఈ స్కీమ్ ఇక్కడ మనకు మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మేజర్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇండియా, మయన్మార్, థాయిలాండ్ అన్నమాట. సో ట్రైలేటరల్ హైవే, ఇది అనేది ట్రైలేటరల్ హైవే. సో కాల్దాన్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్, ఇవి ప్రాజెక్ట్ లో మేజర్ గా కొన్ని నార్త్ ఈస్టర్న్ లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్ గేట్వేస్ అన్నమాట. సో ఇవి నెక్స్ట్ ఎమర్జింగ్ ట్రేడ్ హబ్స్ అన్నమాట. సో ఈ ట్రేడ్ హబ్స్ వచ్చేసి మెయిన్ సిటీస్ ని సెంటర్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో గౌహతి, సో ఇంపాల్, అగర్తల, సో ఇవన్నీ మేజర్ ట్రేడ్ హబ్స్ లాగా చేసుకొని డెవలప్ చేయాలి అని చెప్పేసి మెయిన్ ఇంటెన్షన్. ఈ 7 స్టేట్స్ ప్లస్ సిక్కిం కలిపి మనకు అష్టలక్ష్మి అనడం జరిగింది. సో ఇది అన్నమాట మేజర్ గా మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేస్తూ మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని ఒక పార్ట్ లాగా చేయాలి ఇండియాలో వికసిత్ భారత్ ని అచీవ్ చేయడమే. అందుకోసం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మోడీ గారు చెప్పడం జరిగింది. ఇది ఈ న్యూస్తో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనకు అనదర్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నమాట ఇది. సో ఈడీ ఈస్ క్రాసింగ్ ఆల్ ద లిమిట్స్ అన్నమాట. సో ఈడీ అన్ని లిమిట్స్ కూడా క్రాస్ అవుతుంది, వైలేటింగ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్ ఏ విధంగా వైలేట్ చేస్తుందని చెప్పడం జరిగింది. సుప్రీం కోర్ట్ స్టేట్స్ ఈడీ ఇన్వెస్టిగేషన్ అగైన్స్ ద తమిళనాడు టాస్మాక్ అన్నమాట. సో ఇది ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్టు. సో ఇది అందుకోసం మనకు ఏంటంటే ఇక్కడ పార్టీలో మనకు ఈడీ గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈడీ అనేది ఏంటంటే మల్టీ డిసిప్లినరీ ఆర్గనైజేషన్ అన్నమాట. ఒక మల్టీ డిసిప్లినరీ ఆర్గనైజేషన్. ఇవి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏంటంటే ఆఫెన్సెస్ ఆఫ్ మనీ లాండరింగ్ ఇష్యూ ఒకటి, నెక్స్ట్ వైలేటింగ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్ అన్నమాట. సో మనీ లాండరింగ్ ఒకటి, ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్, ఈ రెండింటి మీద కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఈడీ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అన్నమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి
మనకు ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద వర్క్ చేస్తుంది. సో ఇది మనకు 1956 లో ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ గా ఉంది, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా మారింది. ఓకే, సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఢిల్లీలో ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్ 5 రీజనల్ బెంచెస్ ఉన్నాయి. అది వచ్చేసి మనకు ముంబై, కోల్కతా, చండీగఢ్, ఢిల్లీ అన్నమాట. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉంటారు. సో వీళ్ళ టెన్యూర్ వచ్చేసి ఒక 5 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్టాట్యూటరీ ఫంక్షన్స్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే కన్వెన్షన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ 1974 ఇదొక యాక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 లో వచ్చింది. సో అదొకటి. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నమాట, ఫెమా యాక్ట్. ఓకే, ఇది 1999 లో రావడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. సో ఈ యాక్ట్స్ అనేవి వీళ్ళ యొక్క స్టాట్యూటరీ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని యొక్క జ్యూరిస్డిక్షన్ వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ రెండు యాక్ట్స్ ఏంటంటే ఇండియాలో ఎవరికి కూడా ఇండియాలో ఉన్నటువంటి అందరికి కూడా అప్లికేబుల్ అవుతాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నమాట. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది, ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తుంది, ఏ ఇయర్ లో ఫామ్ అయింది, సో దీంట్లో ఎవరు ఉంటారు, వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి యాక్ట్స్ ఏంటివి. సో ఈ విధంగా ఇది ఇంపార్టెంట్. సో ఓకే, థ్యాంక్ యూ.